బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతల హత్య కేసుతో తమకు సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బెయిల్ రావడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారైన ఆధిపత్య పోరుతోనే హత్య జరిగిందని ఎస్పీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేశారని అన్నారు. తమకు ఓ రోజు వస్తుందని, ఈ కుట్రల వెనుక ఉన్న వారిని వదలబోమన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వెల్దుర్తి మండలం గుళ్లపాడు గ్రామంలో తెలుగుదేశం రెండు వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో రెండు వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ రెండు ఆధిపత్య పోరు రెండు వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. టీడీపీ నేతల హత్య కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, మొత్తంగా పిన్నెల్లి కామెంట్స్ ఎలా చూడాలంట? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండి నేడు విడుదలయ్యారు. అయితే ఈ విడుదల సందర్భంగా అక్కడికి వైసీపీ నేతలు కూడా చేరుకొని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీరు అక్కడికి వెళ్లి స్వాగతం పలకడం జరిగింది. అయితే మాచర్లో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి కేసులో ఆ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ కేసు నమోదు చేసి ఇటు రిమాండ్ ఖైదీగా కూడా పంపించడం జరిగింది. అయితే రిమాండ్ ఖైదీగా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది 98 రోజుల పాటు. అయితే ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ ఇటు టీడీపీ నేతల హత్య కేసుకి మాకు సంబంధం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతల ప్రోత్బలంతోనే మా పైన కేసులు నమోదు చేశారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఆధిపత్య పోరులో హత్య జరిగిందని చెప్పి కూడా ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏదైతే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందో రెడ్ బుక్ రాజ్యాంగంలోనే భాగంగా ఇటు మా పైన కేసులు నమోదు చేసి ఇటు జైలుకి తరలించారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దానితో పాటుగా ఇటు ఉద్దేశపూర్వకంగా కానీ అక్కడ టార్గెట్ చేసి మరీ ఇటు జైలుకి పంపారు. దాంతో పాటుగా మాకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ కుట్రలు వెనుకున్న వారిని ఎవరిని కూడా వదలం అంత అనుభవిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా అందరినీ చట్టం ముందు కూడా నిలబెడతామని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడటం జరిగింది. అయితే ఏదైతే ఆ మాచర్లో జరిగినటువంటి హత్యకు సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఆ హత్యకి మాకు సంబంధం లేదని గతంలో ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు ప్రోద్బలంతో ఏదైతే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారో, ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో అందులో భాగంగానే ఆ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎదుగుదలను చూడలేక అక్కడ ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి వాటిపైన కూడా ఓర్వలేకే ఈ యొక్క కేసులు నమోదు చేశారని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. అయితే 98 రోజుల పాటు ఇటు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు విడుదలయ్యి రావడం జరిగింది. ఈ విడుదలకు సంబంధించి భారీగా అక్కడికి వైసీపీ నేతలంతా కూడా చేరుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా స్వాగతం పలకడం జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.